బాంబే అనగానే గుర్తొచ్చేది ఏంది వడాపావ్ అంటారు. దీని లోపల టామరిన్ చట్నీ స్వీట్నెస్ ఉంటుంది చూడు. మహారాష్ట్రియన్స్ వాళ్ళు చాలా తెలివిగా స్పైసెస్తో కలిపి వడా ఫామ్లో తయారు చేశారు. చూస్తే మళ్ళీ పాపడాలు కూడా తయారు చేశారు. ది ఓజీ మిసల్ పావ్. దీనికి ఒక కల్ట్ ఫ్యాన్ బేసే ఉంది అక్కడ మహారాష్ట్రలో. పావ్ భాజీ, పావు చూస్తారు ఎంత సాఫ్ట్ ఉందో. ఆ బటర్ ఫ్లేవర్, ఆ వెల్ బ్యాలెన్స్డ్ గ్రేవీ, బా నెక్స్ట్ లెవెల్ ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైరలీ ఫుడ్. మీరు చూస్తున్నారు ఎపిసోడ్ 2. డిఫరెంట్ స్టేట్ ఫుడ్స్ ఇన్ హైదరాబాద్ మన దగ్గర చూస్తున్నాము. ఈ రోజు మహారాష్ట్రియన్ క్యూజిన్ ని ట్రై చేయబోతున్నాం. ఎక్కడో పైన చూడండి మీకే అర్థమైపోతుంది. బొంబాయి టప్రీ. ఇది ఎక్కడ ఉంది? నానగ్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇది చూసిరు కదా ఎట్లుందో, ఎల్లో కలర్ గా చాలా వైబ్రెంట్ గా ఉంది. మీరు వెళ్ళే దారిలోనే మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. సీదా లోపలికి వచ్చేసి మీరు అనుకుంటున్నారేమో బాంబే ఫుడ్ అంటే ఏముంటది, వడాపావ్, పావ్ బాజీ ఇదే ఉంటది అనుకుంటున్నారేమో. లోపల వెళ్తే వేరే ప్రపంచమే ఉంది. రండి చూసేద్దాం. మన ఫస్ట్ ఐటమ్ వడాపావ్. బాంబే అనగానే గుర్తొచ్చేది ఏంది వడాపావ్ అంటారు. సో వడాపావ్ ఎట్లా తయారైంది తెలుసా? ముంబై రైల్వే స్టేషన్ బయట ఒక ఆయన బటాటా వడ అమ్మేటోడు అనమాట. అప్పట్లో స్విస్ రోల్ అని ఒక బ్రెడ్ అమ్ముడు పోయేది. అప్పుడు జనాలు ఎట్లా ఉన్నారు, తొందర పరిగెత్తడాలు, స్టాక్ ఇన్వెస్ట్ చేయడాలు, అది పంచాయతీలలో ఉండి తినడం మర్చిపోయేటోళ్ళు. సో అప్పుడు ఆయన స్విస్ రోల్ కొనుక్కొని దాని లోపల ఈ బటాటా వడ పెట్టేసి చట్నీ సప్లై చేసి అమ్మడం మొదలెట్టిండు. అది ఒక పెద్ద బిజినెస్గా ఫామ్ అయిపోయింది. అప్పట్లో పైసలా పోయేది, ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఆ ప్రైస్లో పోతుంది. సో దీంతో పాటు ఇచ్చేది ఏంది, ఒక ఫ్రైడ్ గ్రీన్ చిల్లీ, ఇంకా ఈ గార్లిక్ పొడి ఉంటుంది. దీన్ని గార్లిక్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా బూందీ ఇది ఉంటుంది కదా, దీన్ని మిక్సీ కొట్టేసి పెడతారు అనమాట. ఇది దీని మధ్యలో వేసేసుకొని బయట తీసుకొని తినాలి. ఇది లంచ్ అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, స్నాక్స్ అవ్వచ్చు. ఇట్ క్యాన్ బి ఈటెన్ ఎనీ టైమ్ అనమాట. సో లెట్స్ ఈట్. గార్లిక్ పౌడర్ ఉంది చూడు, నెక్స్ట్ లెవెల్ ఉంది. గార్లిక్ ఫ్లేవర్, ఆ గ్రీన్ చిల్లీస్, లోపల ఉన్న స్టఫింగ్ చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇంకా పావ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మస్ట్ ట్రై ఐటమ్ అనమాట. ఇక్కడ బాంబేకి వెళ్ళే తినాలని రూల్ ఏం లేదు. ఇక్కడ బొంబాయి టప్రీ అని ఉన్నది. ఈడికి వచ్చేసి వడాపావ్ తిన్నా కూడా సేమ్ ఫీల్. ఇండియన్ బర్గర్ అయిపోయింది మనది. సో ఇప్పుడు దబేలి అంటే ఏం తెలుసా? ఇది ఒక కచ్ అన్న ఒక రీజియన్ నుంచి వచ్చింది, గుజరాత్ నుంచి. అక్కడ ఒక ఆయన పొటాటోస్, ఇంకా మిక్చర్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్, గార్లిక్ చట్నీ, టామరిన్ చట్నీ, పొమోగ్రనేట్, ఇంకా సేవ్తో తయారు చేసిన ఒక ఐటమ్ అనమాట. ఆ రీజియన్లో తక్కువ ప్రైస్కి దొరికింది, టేస్టీగా అనిపించింది. దీని లోపల ఒక మసాలా వాడతారు, అది స్పెషల్గా అక్కడి నుంచే పట్టుకొస్తారంట. మాండ్వి అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడ నుంచే స్పెషల్గా మసాలాలు తీసుకొచ్చేసి దీని లోపల వేస్తారు. ఆ ఏరియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాడడం అనేది ఇంపార్టెన్స్ మనకి. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. స్వీట్ డిషెస్ ఉన్నాయి, మసాలా చాలా టెంప్టింగ్ ఉంటుందంట. దబేలి, లెట్స్ ట్రై. ఐ లవ్ దిస్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. దీని లోపల టామరిన్ చట్నీ స్వీట్నెస్ ఉంటుంది చూడు, మస్తు ఉంది. పొటాటోస్ కూడా మంచి పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. అసలు పొటాటోస్ అని అర్థం కూడా కాదు మనకు, అట్లుంది. బన్ కూడా చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా ఉంది. మస్ట్ ట్రై డిషెస్లో నంబర్ 1 ఇది అవుతుంది. సెకండ్ వడాపావ్ అవుతుంది నా గురించి అయితే అడిగితే. ఐ లవ్ దిస్. థర్డ్ ఐటమ్ వచ్చేసి ఐకానిక్ మహారాష్ట్రియన్ ఫుడ్ అనమాట. దీనికి ఒక పెద్ద హిస్టరీనే ఉంది. కొత్తిమీర వడ అంటే కొత్తిమీర అంటే మహారాష్ట్రియన్ లాంగ్వేజ్లో కొత్తిమీర. అప్పట్లో కొత్తిమీర చాలా ఎక్కువ పండడం వల్ల దాన్ని ఎలా యూజ్ చేయాలని ఇంటెలిజెంట్గా బేసన్ని కొత్తిమీర లోపల కలిపేసి స్టీమ్ చేసి దాన్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేశారు. ఎక్సలెంట్ వేలో ఉంటుంది. అంటే ఆ ఆలోచన చూడండి, ఏదన్నా దాన్ని మంచిగా చేసుకోవాలి, వాడుకోవాలన్న థాట్ ఉండడం వల్ల ఈ ఐకానిక్ డిష్ తయారైంది. దీంతోపాటు మనకు గ్రీన్ చట్నీ ఇచ్చారు. చూస్తే క్రిస్పీగా బాగుంది. లెట్స్ ట్రై. బాగుంది. దీనిలో మింట్ ఉండడం వల్ల ఇంకా ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అయింది మనకి. దిస్ ఇస్ నైస్. సెకండ్ ఐకానిక్ ఐటమ్ సాబుదానా వడ, టాపియోకా పర్ల్స్ అని కూడా అంటారు. అప్పట్లో ఏం చేయాలో అర్థం కాక మహారాష్ట్రియన్స్ వాళ్ళు చాలా తెలివిగా దీన్ని పొటాటో ఇవన్నిటితో కలిపేసి స్పైసెస్తో కలిపి వడ ఫామ్ లో తయారు చేశారు. చూస్తే మళ్ళీ పాపడాలు కూడా తయారు చేశారు. మన దగ్గర ఏ ఐటమ్ వచ్చినా దాన్ని ఎలా యూజ్ చేయాలో మనం ఆలోచించి చేసుకుంటాం అనమాట. ఎంత సాఫ్ట్ ఉంది చూడు. ఇది బేసిక్గా ఫాస్టింగ్ ఉంటుంది కదా మన దగ్గర, శివరాత్రి, నవరాత్రులు,
ఇలాంటి రోజులు అప్పుడు ఫాస్ట్ అప్పుడు ఏదో తినాల్సి వస్తుంది. ఇది కార్బ్ రిచ్ ఉంటుంది, అంటే కార్బ్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీని లోపల. తింటే మంచిగా ఎనర్జీ ఉంటుంది మన లోపల. సో అందుకే ఇది ఫాస్ట్లలో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నాకు దీని కిచిడి ఇష్టం, ఇది కూడా ఇష్టం మనకి. లెట్స్ సీ. ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. మీలో కొంతమంది ఉంటారు కదా గ్లూటెన్ తినొద్దు, నేను మంచి షేప్లో రావాలనుకుంటున్నాను, ఇది తినొచ్చు మీరు కూడా. మన 6th ఐటమ్ ద ఓజీ మిసల్ పావ్. అంటే దీనికి ఒక కల్ట్ ఫ్యాన్ బేసే ఉంది అక్కడ మహారాష్ట్రలో. సో ఇది ఎందుకు తయారు చేశారంటే తెలుసా మీకు? ఫార్మర్స్ ఉంటారు కదా, ఆ ఊర్లో ఉండే ఫార్మర్స్ తినడానికి ఏదైనా మంచిగా వండుకోవాలని చెప్పేసి ఒక ఆయన తయారు చేసింది. ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. దీని లోపల స్ప్రౌట్స్ ఉంటాయి, స్ప్రౌట్స్తో ఒక గ్రేవీ తయారు చేస్తారు. దీని లోపల మిక్చర్ అనుకుంటున్నారేమో, దీన్ని ఫర్సాన్ అంటారు. ఫర్సాన్ ఇస్ లైక్ ఒక టాపింగ్ లాంటిది. దీని లోపల ఆనియన్, టొమాటో ఇంకా పావు ఇస్తారు. దీని లోపల మళ్ళీ చాలామంది బ్రెడ్ రోల్స్ కూడా ఇస్తూ ఉంటారు, బట్ ఇక్కడ వీళ్ళు పావు ఇచ్చారు. దీన్ని తినే విధానం ఏందో ముందు చెప్తా. ఫస్ట్ బ్రేక్ యువర్ పావ్, టేర్ ఇట్ ఇంటూ పీసెస్. ఇట్లా ముక్కలు ముక్కలు చేసి పెట్టేయాలి. యాడ్ యువర్ ఆనియన్స్. ఇప్పుడు యాడ్ యువర్ గ్రేవీ. దీని మీద ఇట్లా పోసేసుకోవాలి. సో మంచిగా బ్రెడ్ సోక్ అయిపోవాలి మనం వేసిన గ్రేవీ వల్ల. ఆ ప్రోటీన్ రిచ్ స్ప్రౌట్స్ ఏదైతే ఉంటాయి కదా, అది మంచిగా సోక్ అయిందా. దాంతోపాటు కింద ఉన్న ఆ ఫర్సాన్ వేసేసుకున్నామా, ఆనియన్స్ ఇంకొంచెం పైన జస్ట్ అలా. నాకు లెమన్ అంటే ఇష్టం లేదు, సో నేను లెమన్ యూజ్ చేయట్లేదు. సో జస్ట్ ఈట్. తప్పు లేదు అంత కట్ ఫ్యాన్ బేస్ ఉండడానికి కూడా. అక్కడ చాలా కాంపిటీషన్సే జరుగుతాయి రెస్టారెంట్ టు రెస్టారెంట్ మిసల్ పావ్ గురించి. సో ఇదైతే ఇట్స్ రియలీ వర్త్ ద హైప్ అనమాట. ఐ లవ్డ్ ఇట్. దీని లోపల ఉండే ఈ కింద ఫర్సాన్ ఉంది కదా, మన భాషలో మిక్చర్, చాలా మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే మనం అన్నంలో కూడా మిక్చర్ వేసుకొని తింటాం కదా, అలానే బ్రెడ్తో పాటు తింటే కూడా చాలా మంచిగా ఉంది. మంచిగా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మన నెక్స్ట్ ఓజీ ఐటమ్ పావ్ భాజీ. బటర్తోని మంచిగా రోస్ట్ చేసి ఇస్తారు ఈ పావుని. ఇది ఎందుకు తయారు చేశారు తెలుసా? అప్పట్లో వర్కర్స్కి 15 నిమిషాలే టైం ఉంటుండే తినడానికి. ఆ టైంలో ఏది పడితే తినేయాలని ఆలోచిస్తారు. సో ఒక వెండర్ లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అది తీసుకొని దాన్ని మ్యాష్ చేసి దాని లోపల సాసెస్ ఇంకా స్పైసెస్ యాడ్ చేసి పావుతో సర్వ్ చేసిండు అనమాట. అది కొన్ని రోజులకి నడిచింది. దాని తర్వాత మెంటల్గా వెళ్ళిపోయింది అది. ఇప్పుడు మన దగ్గర కూడా ప్రతి ఏరియాకు ఒక పావ్ బాజీ సెంటర్ ఉంది. సో దానికి అంత కల్ట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. ఎలా ఉంటుందో ఇదైతే టేస్ట్ చేసి చూద్దాం. ఆ బటర్ ఫ్లేవర్, ఆ వెల్ బ్యాలెన్స్డ్ గ్రేవీ, బా నెక్స్ట్ లెవెల్ ఉంది. మస్ట్ ట్రై ఐటమ్ ఫర్ యూ గైజ్ ఆల్సో. పావు చూస్తున్నారు ఎంత సాఫ్ట్ ఉందో. నెక్స్ట్ ఐటమ్ సాబుదానా కిచిడి. సాబుదానా కిచిడి పర్ఫెక్ట్గా ఉంది, వెల్ బ్యాలెన్స్డ్ ఉంది. ఎలా తెలుస్తుందో తెలుసా? ఎప్పుడైతే ఈ సాబుదానా అంటుకోకుండా ఉంటుంది చూడు, పర్ఫెక్ట్గా సోక్ అయ్యి లో హీట్ మీద కుక్ చేస్తేనే ఇలా లూజ్గా ఉంటుంది అనమాట. లేకుంటే మొత్తం ఇలా అతుక్కొని ఉంటుంది, మొత్తం ఒక గమ్ములాగా. సో అట్లుందంటే అర్థం చేసుకోవాలి అది అంత బాగుండదు అని చెప్పి. దీన్ని స్పెసిఫిక్గా ఫాస్ట్ టైంలో, అంటే మన దగ్గర హిందూ ధర్మం ప్రకారం ఫాస్ట్ వ్రతం అంటారు కదా, సో ఆ టైంలో తింటారు. ఆ టైంలో రైస్ తినొద్దు, వేరే ఏం ఐటెంలో తినొద్దు అంటారు. సో దీని లోపల కార్బ్స్ ఉంటాయి, టాపియోకా పర్ల్స్ అంటారు, మన భాషలో సాబుదానా అంటారు. దీని లోపల పొటాటోస్, కార్బ్ రిచ్ సోర్స్ ఫుడ్ తిన్నారంటే ఎనర్జీ ఉంటుంది బాడీలో. సో అందుకే ఫాస్ట్ టైంలో ఇది తింటారు. దీంతో పాటు మనకి ఇచ్చిన గ్రీన్ చట్నీ, ఇదైతే మస్ట్ అనమాట. తీసుకోండి, వేసేయాలి ఓ పొటాటో ముక్క పైన. ఇది వేడిగా ఉంటుంటే ఇంకా చాలా బెటర్ ఉంటుండే, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. ఆ టాపియోకా పర్ల్స్ మంచిగా నోట్లో అటు ఇటు దుంకలాడుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు కూడా ఇలాంటి ఫుడ్ ఫాస్ట్ టైంలో తిని చూడండి, చాలా ఎనర్జెటిక్ అనిపిస్తుంది, కళ్ళు తిరగడం అవి అవ్వదు. ఇలాంటి ఫుడ్ మీరు ట్రై చేయడం ఇస్ అ మస్ట్ థింగ్. మహారాష్ట్రలో అయితే చాలామంది బ్రేక్ఫాస్ట్కి ఇదే తింటారు. ఇది ఇంకా పోహా అని ఒక ఐటమ్ దొరుకుతుంది, ఈ రెండు తింటూ ఉంటారు. అండ్ అగైన్ వడాపావ్, ఇవన్నీ తింటూనే ఉంటారు. మన దగ్గర ఇలాంటివి ఏముంటాయో మీరు కమెంట్లో చెప్పండి, నెక్స్ట్ అదే ట్రై చేద్దాం. తవా వెజ్ పులావ్. మీరు చూసారు కదా, పావ్ బాజీకి ఒక బ్రెడ్ బదులు రైస్ యూజ్ చేస్తే ఏమవుతుందో, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, తవా పులావ్. సో అదే సాసెస్ లోపలే కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి రైస్ తో కలిపేయడమే ఇట్స్ వాట్ ఈస్ కాల్డ్ తవా పులావ్ ఇక్కడ. సో చూస్తున్నారు కదా, వెజిటబుల్స్ తో చాలా వైబ్రెంట్ గా ఇక్కడ రాయితా, ఆనియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ నాకు నచ్చని లెమన్ ఇచ్చారు, క్యాప్సికమ్, కొంచెం కర్డ్, ఫ్యూ ఆనియన్స్.
చాలానే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, కానీ వర్కౌట్ అయ్యే ఎక్స్పెరిమెంట్సే చేస్తున్నారు అదైతే అర్థమైంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ పాపులర్. మన దగ్గర కూడా చాలా పులావ్స్ దొరుకుతూ ఉంటాయి, కానీ ఇలా అయితే ఉండదు. బికాస్ ఆఫ్ ది మసాలా ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. పావ్ భాజీ మసాలా అని దీని లోపల పడ్డది. చూసుకుంటే మొత్తం సేమే ఉంది. దీనిలో బ్రెడ్ పోయింది, అదే కర్రీ లోపల రైస్ కలిసింది అంతే. పెరుగు సపరేట్గా ఇచ్చారు కొంచెం చల్లబడడానికి. ఆనియన్, లెమన్ ఆఫ్ కోర్స్ ఇస్తూనే ఉంటారు. మీకు ఒకవేళ ఇవి అయితే నచ్చుతాయంటే ఇస్తూనే ఉంటారు. అడగండి ఇస్తాడు, అడగండి ఇస్తాడు. డెజర్ట్ టైం సమ్మర్ స్పెషల్ మ్యాంగో క్రీమ్. చూస్తురుగా ఎంత క్లీన్గా నీట్గా ప్రెజెంటేషన్ చాలా మంచిగా చూపెట్టారు మ్యాంగో స్లైసెస్ తోని. ఇప్పుడు దీన్ని గెలకాలంటేనే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మ్యాంగో క్రీమ్, దిస్ ఇస్ ఆమ్రెస్ విత్ క్రీమ్ అనమాట. పైన డెకరేషన్ అంత మంచిగా చేసి ఇచ్చారు. మన ఆమ్రెస్ వీడియో చూసే ఉంటారు, సేమ్ అలానే ఉంది దీని లోపల. కాకపోతే థిక్నింగ్ ఏజెంట్గా క్రీమ్ వాడారు. సిమిలర్గా ఉంది, టేస్ట్ ఈస్ గుడ్. ఐ రికమెండెడ్. అంటే మీరు ఒకవేళ ఆమ్రెస్ వీడియో చేసుకొని ఎప్పుడైనా తిన్నారు అంటే యూ లవ్ దట్ మోర్ దాన్ దిస్. సో చూసిరి ఆ లొకేషన్ బొంబాయి టప్రీ, నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూట్లోనే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసుకొని మరీ వచ్చి తినండి. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వైరలీ ఫుడ్. అండ్ విక్రమ్ సింగ్ సైనింగ్ ఆఫ్.